మీరు బెంగళూరులో అన్నారా? అయితే ఈ ప్లేస్ ఖచ్చితంగా విజిట్ చేయాల్సినదే, లాల్బాగ్. మేమైతే గేట్ నెంబర్ 3లో నుంచి ఎంటర్ అయ్యాము. 4 గేట్స్ ఉన్నాయి, ఎటు పక్క నుంచైనా ఎంటర్ అవ్వచ్చు. మనం తెచ్చుకున్న బైక్ని ఇక్కడే పార్క్ చేసుకొని లోపలికి ఎంటర్ అవుతున్నాము. మేము వెళ్ళిన టైం బాగుంది, అప్పటికే వర్షం పడి ఆగిపోయింది. క్లైమేట్ అయితే కూల్గా ఉంది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా నలుగురికి 2 పిల్లల్ని పట్టుకొని కూడా అవ్వట్లేదు. ఇట్లకరు అట్లకరు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో ఫస్ట్ చూసుకోవాలి. మ్యాప్ మన దగ్గర పెట్టుకుంటే మనము అక్కడ మెయిన్వి విజిట్ చేయడానికి సరిపోతుంది. లేదంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయినా కానీ అన్నీ కవర్ చేయలేము. బటర్ఫ్లై గార్డెన్ కానీ, ఫౌంటైన్ కానీ, మందిర్ కానీ అన్నీ బాగున్నాయి ప్లేసెస్. ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు విజిట్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నపిల్లలకి ఇక్కడ ఆడుకోనికి బాగుంటుంది. అలాగే ఎంట్రన్స్ ఫీజు అనేది ఏముండదు. పెద్దవాళ్ళు వాకింగ్ చేసుకొని కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. 1 or 2 hours ఎక్కడికన్నా వెళ్ళినా కానీ అయిపోతుంది కదా మూవీకి. అక్కడే రిస్ట్రిక్టెడ్గా ఉన్నట్లు ఉంటుంది. ఇదైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. లోపల మేము నచ్చలేమనుకున్న వాళ్ళు ఇట్లా ఆటోమొబైల్స్ ఉంటాయి, ఎలక్ట్రిక్వి. దీంట్లో అయినా కూర్చొని తిరగచ్చు. మేమైతే వాకింగ్ చేస్తూ చుట్టూరు ఎంజాయ్ చేస్తూ డిఫరెంట్ ఫ్లవర్స్ని, ప్లాంట్స్ని అన్నీ చూసుకుంటూ వెళ్ళాము. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. వర్షం ఆగిపోయింది కాబట్టి సరిపోయింది, లేదంటే అంతే. ఇవి డిసెంబర్ పూల ఏంటా అని మాకైతే డౌట్ వచ్చి చెక్ చేస్తున్నాము. ఇంకా అక్కడే ఈ రెడ్ ఫోర్ట్ని చూసుకుంటూ నిదానంగా ముందరికి మూవ్ అయ్యాము. జనాలు అయితే బాగున్నారు. ప్లేస్ ఇంకా పైన షాప్స్ కానీ బాగున్నాయి. వీళ్ళిద్దరికైతే పిల్లలకి సంబరం అయిపోయింది. వీళ్ళకి కొన్ని స్నాప్స్ తీసుకున్నాము, అలాగే మేము కొన్ని స్నాప్స్ తీసుకున్నాము. సాత్విక్ అయితే ఉండట్లేదు, ఎంత పట్టుకున్నా కానీ పరిగెత్తనే ఉన్నాడు. అలాగే దావలో ఈ చెట్టు కనపడింది, ఇదేదో కాయలు ఉన్నాయి. మీకు ఎవరికన్నా తెలుస్తా ఈ కాయ పేరు? కామెంట్ చేస్తారా? అలాగే ఒక గార్డెన్, ఇంకా జపనీస్ గార్డెన్ అని ఉంటే ఎంటర్ అయ్యాము. ఏముంటుందా అని. సాత్విక్ని తెచ్చుకోనికే మా టైం అంతా అయిపోతూనే ఉంది. నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇలాంటి ప్లేసెస్ బాగుంటాయి. ఎప్పుడు ఇక్కడే మనం పొల్యూషన్లో లేకుండా అప్పుడప్పుడు ఇట్లా విజిట్ చేస్తుంటే బాగుంటుంది. ఇది చిన్న లేక్ లాగా, అమ్మవారు. దాని తర్వాత ఇంకా కొన్ని పిక్స్ తీసుకుంటే అక్కడక్కడ ఇదేదో పురాతన కాలంది, జపనీస్ కాలం లాంటిది ఏదో ఉన్నది. అక్కడైతే డేంజర్ అని రాసింది, అందుకే లోపలికి ఎంటర్ కాలేదు. దూరం నుంచే నిలబడి చూస్తున్నాము. ఇంకా అక్కడి నుంచి ఎంటర్ అయితేనే పైకి వెళ్ళిన తర్వాత షాప్స్ ఉన్నాయి. లోపలికి మాత్రం నడుస్తుంటే వస్తూనే ఉంది. జాక్ ఫ్రూట్స్ అని, మ్యాంగోస్ కానీ. ఈరోజు మ్యాంగో మేళా అన్నది మేము వెళ్ళిన రోజు, అందుకని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ అలా ఉన్నాయి. కానీ ప్రైజెస్ మాత్రం వస్తే కళ్ళు తిరుగుతున్నాయి, అంత ప్రైజెస్ ఉన్నాయి ఒక్కొక్కటి. అయినా కానీ ఎవరు లీవ్ ఇట్ చేయరు కదా. మ్యాంగోస్ సీజన్ అప్పుడు మ్యాంగోస్ అందరు పర్చేస్ చేసుకుంటా. బాక్స్ అయితే ప్యాకింగ్ బాగా చేశారు. అలాగే స్వీట్ కార్న్, డిఫరెంట్ వెజిటేబుల్స్ కానీ, అలాగే ఇంకా నర్సరీ కూడా ఉంది. అక్కడ నుంచి కూడా ప్లాంట్స్, ఇంకా రైనీ సీజన్ స్టార్ట్ అయింది కదా, అందరు ప్లాంట్స్ పర్చేస్ చేసుకుంటా వెళ్ళిపోతున్నారు. ఇంకా ఇక్కడ కొంచెం పార్కింగ్ ఏరియా బాగుంది. ఇక్కడైతే జనాలు ఫుల్ కనిపిస్తున్నారు లోపల కన్నా. ఇంకా
దీని తర్వాత నుంచి ఇంక ఇక్కడ గార్డెన్లో డిఫరెంట్ అనిమల్స్ని అంతా వుడెన్తో చేశారు. ఇవంతా క్రొకడైల్ని కానీ, స్నేక్, స్వాన్. సాత్విక్ అయితే ఈ నేమ్స్ చూసి బాగా ఎంజాయ్ చేశాడు. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే తప్పనిసరిగా ఈ ప్లేస్కి తీసుకొని వెళ్ళండి. ఈ షాప్స్ అన్నీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేసినా కానీ బోర్ కొట్టని ప్లేస్. చూస్తుంటే తిరుగుతుంటే వస్తూనే ఉంది. అలాగే మా పాప బొంగులు అడిగిందని స్టాప్ చేసి బొంగులు అవి తీసుకొని మళ్ళీ పైకి టెంపుల్ లాంటిది ఒకటి ఉంటే కొండపైకి ఎక్కుతున్నాము. ఆడికి జనాలు ఫుల్ ఉన్నారు. వీళ్ళెక్కడ ఉంటారు, పిల్లలు కిందికే వచ్చేస్తున్నారు. అక్కడ కనిపిస్తుంది కదా టెంపుల్, ఇంకా అదే లోపల దేవుడైతే ఏం లేడు కానీ పాత టెంపుల్ అంతే. అన్నీ విగ్రహాలన్నీ ఏం లేవు. ఇంకా ఇక్కడే కొంచెం సేపు అందరూ రిలాక్స్ అయ్యారు. బాగా అనిపించింది. క్లైమేట్ అంతా ప్రశాంతంగా ఉంది, ఎటువంటి పొల్యూషన్ లేకుండా, నాయిస్ లేకుండా. కొంచెం సేపు అందరూ అక్కడే పడుకొని రిలాక్స్ అయిపోయారు. మనకు సిటీలో ఎక్కడ చూసినా పొల్యూషనే కదా, ఇక్కడ అదంతా ఏం లేదు. హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాము. అప్పటికే మాకు ఈవినింగ్ 5 అవుతుంది, ఇంటికి వెళ్ళాలి కదా అని. మీకు కూడా ఒక వీలైతే ఒక సండే తప్పనిసరిగా విజిట్ చేయండి. మేము వచ్చిన రూట్ కాకుండా ఇంకో రూట్లో వస్తున్నాము. అటుపక్క నుంచి వెళ్ళాం కదా, ఇటుపక్క నుంచి వస్తున్నాము. ఇక్కడ ఫౌంటైన్ దగ్గర కొంచెం సేపు ఉంటారు కదా అన్నట్లు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.